మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన వారందరికీ ప్రేమవందనాలు. మన వాక్య ధ్యానం కొరకై యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుదాం. 10వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుదాం. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడ జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీలు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనం చేయుదుమని హెబ్రోను రాజైన హోహోము నొద్దకును యర్మూతు రాజైన హిరాము నొద్దకును లాకీషు రాజైన యాఫీ యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నయు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధం చేసిరి. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మహిమ కలిగిన మా దేవ, దయాళువైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు. తిరుగా మీ దివ్యమైన వాక్యమును మా భాషలో, మా చేతిలో మీరు ఉంచారు. అంత మాత్రమే కాదు ప్రభువా, మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్న విధానాన్ని బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు మీరు రాయించి పెట్టిన ఉద్దేశాలను తేటగా బయలుపరచు. మీ పక్షమున నిలవబడినవాడు నిష్ప్రయోజకుడు. మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడితే మాకు మేలు, క్షేమం కనుక మనుష్యుని మరుగుపరచండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అత్యధికముగా హెచ్చించమని, మాకు మేలు కలిగించమని, మీరు మహిమ పొందమని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామమునే నిరీక్షణతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుకున్న ఆ వచన భాగంలో గమనించినప్పుడు ఒక పట్టణం మనకక్కడ కనబడుతూ ఉంది కదా. 2వ వచనంలో చెప్పాడు చూడండి, ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై అన్నాడు కదా. ఏ పట్టణం అది? గిబియోను పట్టణం. ఈ గిబియోను పట్టణం
హివ్వీయులు నివసించేటువంటి భూభాగం. గిబియోను గొప్ప పట్టణం అన్నాడు, రాజధానుల్లో ఎంచబడినది అన్నాడు, అది హాయి కంటే గొప్పది అన్నాడు 2వ వచనంలో. గిబియోను ఎంత గొప్ప పట్టణము అక్కడ తేటగా మనం గమనిస్తున్నాం. గొప్ప పట్టణము అన్నాడు, హాయి కంటే గొప్ప పట్టణం అన్నాడు, రాజధానుల్లో ఎంచబడినదిగా మనం చూస్తూ ఉన్నాం. క్యాపిటల్ సిటీ, గొప్ప పట్టణం మాత్రమే కాదు, అది ఒక రాజధానిగా ఎంచబడినదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ గిబియోను అనే మాటకు అర్థం ఏమిటంటే కొండ లేదా కొండ ప్రదేశము అనే అర్థాన్ని మనం గమనిస్తున్నాం. గిబియోను అంటే కొండ లేదా కొండ ప్రదేశం కదా. కొండ అంటే అది ఉన్నతమైనదిగా మనం చూస్తూ ఉన్నాం కదా. కొండ అంటే ఎత్తైన స్థితిలో ఉన్నది, ఉన్నతమైనదిగా చూస్తూ ఉన్నాం. దీనికి సహాయకరంగా యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెహోవా మహాఘనత నొందినవాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను అన్నాడు కదా. యెహోవా మహాఘనత నొందినవాడు అన్నాడు. అంటూ ఏమన్నాడు? ఆయన ఉన్నత స్థలమున నివసించుచు అన్నాడు కదా. ఆయన ఘనత కలిగిన వాడు, మహాఘనత నుండి ఉన్నాడు. మాత్రమే కాదు, ఆయన ఉన్నతమైన వాడు, ఆయన సర్వోన్నతుడు. అంత మాత్రమే కాదు, ఆయన నివసించే స్థలం ఎటువంటిది? ఉన్నత స్థలములలో స్థలమున నివసించుచు అనే మాటను మనం చూస్తున్నాం. మన ప్రభువు ఆయన ఘనత నొంది ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, అలాగే ఆయన ఉన్నత స్థలములో నివసించేవాడు. ఆ ఉన్నతుడైనటువంటి ప్రభు మన నుండి కోరుకుంటున్నది ఏమిటంటే, నీవు నేను కూడా ఆ ఉన్నతమైన రీతిలో జీవించాలి అని ఆ ఉన్నతుడైన ప్రభు కోరుకుంటున్నాడు కదా. చూడండి 15వ వచనం, అదే అధ్యాయంలో 15వ వచనం చూడండి. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును అన్నాడు కదా. 5వ వచనములో ఆయన ఉన్నత స్థలములో నివసిస్తున్నానన్నాడు. అలాగైనైతే ఆయన పిల్లలైనటువంటి వారు కూడా ఉన్నత స్థలములో నివసించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అలాగైనట్లయితే మనము ఉన్నతమైన స్థలములో నివసించే వారముగా ఉండాలి. అంటే ఎలా ఉండాలన్నాడు? నీతిని అనుసరించి నడుచుచు అన్నాడు కదా. ఎలా నడవాలి అన్నాడు? నీతిని అనుసరించి నడవాలి కదా. మన నడకను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా. నీతిని అనుసరించి కదా. ఆయన వాక్యమే నీతి కదా. ఆయన వాక్యములో నీతి మార్గాలు రాయబడి ఉన్నాయి కదా. మాత్రమే కాదు, ఇంకా ఏమన్నాడు? యథార్థముగా మాట్లాడుచు అన్నాడు కదా. మన నడకను గురించి చెప్పాడు. అంత మాత్రమే కాదు, మన మాటలను గురించి కూడా అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యథార్థముగా మాట్లాడుచు అన్నాడు కదా. సహజంగా మనం మాట్లాడుతూ ఉంటాం. యథార్థముగా మాట్లాడటం ఏమిటి కదా? ఆలోచన చేయాలి. మనం ఉన్నత స్థలంలో, ఆ ఉన్నతుడు నివసిస్తున్నాడు ఉన్నత స్థలంలో. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఉన్నతమైన రీతిలో జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు.
అలాగైతే మన నడక నీతిని అనుసరించి నడిచే వారంగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలి? యథార్థముగా మాట్లాడుచు అన్నాడు కదా. అలాగైనట్లయితే పరిశీలన చేసుకున్నాం, మన మాటలు యథార్థంగా ఉంటున్నాయా? ఆలోచన చేయాలి కదా. యథార్థమైన మాటలు అంటే ఏమిటి కదా? మనం మన అంతరంగంలో ఏముందో అదే మనం నోటి నుండి వచ్చేది, అది యథార్థమైన మాటలు కదా. మన అంతరంగంలో వేరొక భావం కలిగి ఉండి మన నోటి నుండి వేరొక రీతిగా మనం మాట్లాడితే అది యథార్థం అనిపించుకోదు కదా. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ భావన, ఆ వ్యక్తీకరించే విధానం కదా, ఏదైతే మనం అంతరంగంలో మన భావన కలిగి ఉన్నామో అదే రీతిలో మాట్లాడటం కదా. ఒకవేళ ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నామా, మన అంతరంగంలో ఆ ప్రేమ భావం నింపబడి ఉండాలి కదా. కనుక మనం మాటలు యథార్థంగా ఉండాలి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనం ఇక్కడ గమనిస్తున్నాం, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు అన్నాడు కదా. నిర్బంధంగా వచ్చే లాభం అన్నాడు, కింద లంచము అన్నాడు, హత్య అన్నాడు, చెడుతనము అన్నాడు, కన్నులు మూసుకోవాలి చెడుతనానికి అన్నాడు కదా. ఈ రీతిగా కొన్ని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కదా. మనం ఉన్నత స్థలములో నివసించాలి అంటే ఆ ఉన్నతుడు నివసిస్తున్న స్థలం, సర్వోన్నతుడు నివసిస్తున్న స్థలం ఉన్నత స్థలము. అలాగైనట్లయితే విశ్వాసులమైనటువంటి మనం కూడా ఉన్నతమైన రీతిలో నివసించాలి, జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు కదా. భక్తి జీవితం యొక్క ప్రమాణాలు కదా, మన భక్తి జీవితం యొక్క స్టాండర్డ్స్ ఏ రీతిగా ఉన్నాయి? ఉన్నతమైన రీతిలో ఉన్నాయా, లేదా దిగజారిపోయినటువంటి రీతిలో మన భక్తి జీవితం యొక్క ప్రమాణాలు ఉన్నాయా? ఆలోచన మనం కలిగి ఉండాలి కదా. కొన్నిసార్లు చిన్న చిన్న వాటి కొరకే మన ఆత్మీయతను, మన భక్తి జీవితాన్ని పణంగా పెట్టి కదా విస్మరించి జీవించే వారంగా ఉంటాం కదా. కొన్నిసార్లు అలా ప్రభువుని ఎరగమేమో అన్నట్లుగా మన భక్తి జీవితం, ఆ ప్రమాణాలు మనం గమనిస్తూ ఉంటాం కదా. ఆయన ఉన్నతుడు, మన భక్తి జీవిత ప్రమాణాలు కూడా ఉన్నతంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక గిబియోను అంటే ఏమని చూస్తున్నామంటే అది కొండ, ఉన్నత స్థలము అనే మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన భక్తి జీవితం మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఆయన చేసిన ప్రసంగంలో 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అన్నాడు కదా. కొండ మీద ఉండే పట్టణం ఎలా ఉండదంట? మరుగై ఉండదు అన్నాడు. అది మరుగ్గా ఉండేది కాదు, అది బహిరంగంగా అందరికీ కనబడేది కొండ మీద ఉండే పట్టణం. అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు కదా. లోకానికి విశ్వాసులు ఎలా ఉన్నారంట? వెలుగై ఉన్నారు అన్నాడు కదా. ఎప్పుడు మనం వెలుగుగా ఉంటాము అంటే మీరు సత్క్రియల యందు మీ క్రియల ద్వారా మిమ్మల్ని ప్రభువుని మహిమపరిచినప్పుడు మనం ఎలా ఉంటాం? వెలుగుగా ఉంటాము అన్నాడు కదా. సత్క్రియల యందు మీ వెలుగు ప్రకాశింపజేయుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడును అన్నాడు కదా. లోకానికి మనం ఎప్పుడు వెలుగుగా ఉంటాం, లోకానికి ఎప్పుడు కొండ మీద ఉన్న పట్టణంగా బహిరంగంగా మనం ప్రదర్శించబడతాం అంటే మన భక్తి జీవితం, మన క్రియలు, మన మాటలు కదా, మన చూపులు, మన విధానం, మన నడవడిక కదా, ఇవన్నీ కూడా భక్తి జీవితాన్ని ఇతరులకు ప్రదర్శించేది కదా. సత్క్రియల యందు మీ వెలుగు ప్రకాశింపజేయుడి అని, అప్పుడు మాత్రమే ఆయన్ను మనం మహిమపరచగలం. ఈ లోకములో మన జీవిత విధానం ద్వారా ప్రభువుని మహిమపరచాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగైనట్లయితే
ఏ రీతిగా ఆ గిబియోను పట్టణం ఉన్నతమైనదిగా మనం చూస్తూ ఉన్నామో, ప్రభు మనల్ని కోరుకుంటున్నది ఏమిటంటే ఉన్నతమైనటువంటి భక్తి జీవితం, ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి భక్తి జీవితం. ప్రియులారా, మంచిది, దాటిపోదాం. తిరిగి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలోనే చూద్దాం. చూడండి, 2వ వచనం. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులంటూ. అంతటా యెరూషలేము రాజైన అదోనీ సెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనం వారి పట్టణమును నాశనం చేయదుమని హెబ్రోను రాజైన హోహోమునొద్దకును, ఎర్మూతు రాజైన పిరామునొద్దకును, లాకీషు రాజైన యూఫియోనొద్దకును, ఎగ్లోను రాజైన దెబేరునొద్దకును వర్తమానము పంపెను అన్నాడు. కాబట్టి ఆ అమోరి 5 రాజులు అని 5వ వచనంలో చెప్పాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు యెరూషలేము రాజైన అదోనీ సెదెకు అమోరీ రాజులైన 5 రాజులకు కదా వారికి వర్తమానం పంపాడు కదా. వర్తమానం ఎందుకు పంపాడు వారికి? 5వ వచనంలో ఏమన్నాడు? ఆఖరిలో గిబియోను ముంద దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి అన్నాడు కదా. 2వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనం వారి పట్టణము నాశనము చేయుదుము అన్నాడు కదా. ఇక్కడ యెరూషలేము రాజు అమోరీ రాజులందరికీ ఎందుకు వర్తమానం పంపాడు అంటే, మనం అందరం కలిసి ఏం చేయాలి? గిబియోను మీద యుద్ధానికి వెళ్ళాలి, గిబియోన్ను జయించాలి అని యెరూషలేము రాజు మిగిలిన రాజులందరికీ వర్తమానం పంపాడు కదా. వాస్తవంగా ఈ పరిస్థితి కొంత విచిత్రంగా ఉంది కదా. వాస్తవానికి వీరెవరితో యుద్ధం చేయాలి? ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలి కదా. అమోరీ రాజులందరూ, వీరందరికీ శత్రువు ఎవరు కదా? వీరందరూ పోరాడవలసింది ఎవరు? ఇశ్రాయేలీలతో పోరాడాలి కదా. ఇశ్రాయేలీలకి శత్రువు వీరందరూ. కానీ ఈ అమోరీ రాజులందరూ కూడా ఎవరితో యుద్ధం చేయడానికి పూనుకుంటున్నారు? గిబియోనీయులతో యుద్ధం చేసుకోవడానికి పూనుకుంటున్నారు. గిబియోనీయులు ఎవరు? వీరి మిత్రులే కదా. మిత్రులతో యుద్ధం చేయటానికి, మిత్రులతో శత్రుత్వం కలుపుకోవటానికి కదా, యుద్ధం చేయటానికి వారు సహాయాన్ని కోరుతున్నాడు యెరూషలేము రాజు కదా. కారణం ఏమిటి? ఇశ్రాయేలీలతో యుద్ధం చేయవలసిన అమోరీలు గిబియోనీలతో ఎందుకు యుద్ధం చేస్తున్నారు? కారణం ఏమిటి అని మనం గమనించినప్పుడు 2వ వచనంలోనే చెప్పాడు. చూడండి, 2వ వచనంలో, అది హాయి కంటే గొప్పది అంటూ. అంతటా యెరూషలేము రాజైన అదోనీ సెదెకు గిబియోనీలు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసి ఉన్నారు కదా. ఎందుకు వారితో యుద్ధం చేస్తున్నారంటే, గిబియోనీలు ఏం చేశారు? వారు చేసిన తప్పేమిటి? వారు చేసిన పొరపాటు ఏమిటి? వారు చేసిన తప్పేం లేదు. వారు ఏం చేస్తున్నారంటే యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు అనే మాటను మనం చూస్తున్నాం. యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేయటం అంటే ఏమిటి కదా. 9:19 చూడండి. 9:19 వచనం. అందుకు సమాజ ప్రజలందరూ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసితిము గనుక మనము వారికి హాని చేయకూడదు అన్నాడు కదా. ఏం చేశారు? వారు ప్రమాణం చేశారు. సంధి చేసుకోవటం అంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారు ప్రమాణం చేసినట్లుగా మనం చూస్తాం కదా. సంధి చేయటం, సంధి చేసుకున్నటువంటి గిబియోనీలను మనం ఇక్కడ చూస్తాం. గిబియోను గొప్ప పట్టణమే
గిబియోనీలు గొప్పవారే, కానీ వారు ఇక్కడ ఎవరితో సంధి చేసుకున్నారు? ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు. యెహోవా తోడని ప్రమాణం చేశారు. కనుకనే అమోరీ రాజులు వారి మీదకి ఏం చేస్తున్నారు? యుద్ధానికి వస్తూ ఉన్నారు. క్రొత్త నిబంధన సత్యములో మనం ఆలోచన చేసినప్పుడు సంధి చేసుకోవటం లేదా సమాధానపడటం అంటే ప్రభువుతో సమాధానపడటం కదా. తండ్రితో ఉన్న ఆ సంబంధాన్ని మొదటి ఆదాము ద్వారా మనం కోల్పోయాం. తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం సంధి చేయబడ్డాం. తండ్రితో సమాధానపడ్డాం. తిరిగి తండ్రితో ఆ సత్సంబంధాన్ని మనం నెలకొల్పబడ్డాం కదా. రక్షించబడిన ఆ క్రమాన్ని మనం గమనిస్తున్నాం. సంధి చేయబడటం అంటే ప్రభువుని నమ్ముకోవటం కదా. ప్రభువుని నమ్ముకోవటం ద్వారా వచ్చేటువంటి పర్యవసానాలు మనం గమనించాలి కదా. వాస్తవానికి గిబియోనీలు ఇశ్రాయేలీలతో సంధి చేసుకోకపోతే అమోరీలు మిత్రులుగానే ఉండేవారు. అమోరీలు వారి మీదకి లేచేవారు కాదు, వారి మీద యుద్ధం చేయటానికి అవకాశమే ఉండేది కాదు. ఎందుకంటే వీరందరి ప్రధాన శత్రువు ఇశ్రాయేలీలు. కానీ ఎప్పుడైతే సంధి చేసుకున్నారో వీరు వారితో యుద్ధం చేయవలసి వస్తుంది. నమ్మిన మనందరికీ కూడా కదా, ప్రభువును నమ్మిన దాన్ని బట్టి కొన్నిసార్లు మనకి హింసలు ఎదురవ్వచ్చు కదా. ప్రభువును నమ్ముకున్నామని కొన్నిసార్లు మనం తిరస్కారానికి గురి కావచ్చు. ప్రభువును నమ్మినందుకు కొన్నిసార్లు హేళన చేయబడవచ్చు కదా. అదే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడు కదా. ఎవరు హింస పొందేది? లోకంలో ఉన్నవారు కాదు, పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి వారు కాదు, వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు కాదు హింసనున్నది. ఎవరన్నాడు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడు కదా. సద్భక్తి అన్నాడు కదా. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా ఏం పొందుతారంట? హింస పొందుతారు కదా. ఎందుకు? లోకానికి నచ్చని సంగతి అది కదా. ఆదిమ సంఘానికి ఎందుకు హింస వచ్చింది కదా. సంఘమేమి వారికి అపకారం చేయలేదు, సంఘమేమి వారి సొత్తును దోచుకోలేదు, సంఘమేమి వారికి కీడు తలపెట్టలేదు, ఏ అపాయం వారికి తలపెట్టలేదు సంఘం. కానీ ఆదిమ సంఘం మీదకి హింస వచ్చింది. ఎందుకు? ప్రభువుని నమ్ముకున్నారు అనేటువంటి ఒకే ఒక కారణం చేత హింస కదా. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస నొందుదురు అన్నాడు కదా. ఆత్మీయ జీవితం అంటే అదంతా పూల పాన్పు లాంటిది, పూల బాట వంటిది కాదు కదా. ప్రభువుని నమ్ముకుంటే అంత ఆరోగ్యమే, అంత ఐశ్వర్యమే అనే భిన్నమైన బోధలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం అలాగూ లేదు. ఏమంటున్నది? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు హింస నొందుదురు అన్నాడు కదా. ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి కొన్నిసార్లు హింసల గుండా వెళ్ళవలసి వస్తుంది అనే మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. అపరిమితమైన దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు అన్నాడు కదా. ఇక్కడేమంటున్నాడు? అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు కదా. అపరిమితమైన దుర్వ్యాపారం కదా. తమతో కూడా పాలు పొందుకోలేదని, తమతో కూడా పరుగెత్తలేదని, తమతో కూడా సహవాసం చేయలేదని వారు ఆశ్చర్యపోయి ఏం చేస్తారంట? దూషిస్తారు కదా. కొన్నిసార్లు దూషిస్తారు, హేళన చేస్తారు, ద్వేషిస్తారు కదా, కాని మాటలు మాట్లాడతారు కదా. కొన్నిసార్లు మన సొంత వారే కదా ప్రభువు నమ్ముకున్న కారణాన్ని బట్టి మనల్ని వ్యతిరేకించే సందర్భాలు ఉన్నాయి కదా.
ప్రభువు నమ్ముకున్న కారణాన్ని బట్టి వెలివేయబడిన పరిస్థితులు ఉన్నాయి కదా. కొన్నిసార్లు పెద్దలైనటువంటి వారు మీ పిల్లలకి ఎలా వివాహాలు అవుతాయి కదా, మీరు ఎలా అసలు మనుగడ కొనసాగిస్తారు అని ఇటువంటి ఎన్నో కదా కఠినమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు లోకంలో కదా. మనం చేసినటువంటి అపరాధం ఏమీ లేదు కదా, మనం చేసిన తప్పిదం ఏమీ లేదు, ఏ హాని తలపెట్టలేదు, ఏ కీడు తలపెట్టలేదు. కానీ వారు ఏం చేస్తారు? దూషిస్తారు, ద్వేషిస్తారు కదా, గాయపరుస్తారు వారి మాటల ద్వారా. ఎందుకు? ప్రభువు నమ్ముకున్నామనే కారణాన్ని బట్టి సొంత వారి వ్యతిరేకంగా తిరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక గిబియోనీలు ఇశ్రాయేలీలతో యెహోషువతో సంధి చేసుకున్న ఒకే ఒక కారణాన్ని బట్టి అమోరీలు యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, తిరిగి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 6. గిబియోనీలో మన్యములో నివసించు అమోరీలు రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చేయి విడుక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానము పంపగా అన్నారు కదా. ఇక్కడ అమోరీ రాజులు 5 వచ్చారు, గిబియోను యొద్దకు వచ్చారు, యుద్ధం చేయటానికి యుద్ధ పంక్తులు తీరి ఉన్నారు. కానీ ఆ సందర్భంలో గిబియోనీలు చేసినటువంటి పనిని మనం గమనించినప్పుడు అది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది కదా. వాస్తవానికి గిబియోనీలు ఎవరు చూడండి, 2వ వచనంలోనే చెప్పాడు. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానుల్లో ఎంచబడినది అంటూ, అది హాయి కంటే గొప్పది అంటూ, అక్కడ జనులందరూ శూరులు అన్నాడు కదా. ఆ జనులు ఎవరు? వారందరూ శూరులు, జనులందరూ అన్నాడు కదా. అక్కడ జనులు శూరులు అనలేదు, అక్కడ జనులందరూ శూరులు అన్నాడు కదా. గిబియోనీలు ఎవరంటే వారు చేతకాని వారు కాదు, వారు బలహీనులు కాదు, వారు శూరులు, పరాక్రమం కలిగిన వారు, యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వారు. ఆ శూరులు వారేం చేస్తున్నారు? యుద్ధానికి వాస్తవానికైతే వారికి ఉన్న శక్తిని బట్టి, వారికి ఉన్నటువంటి యుద్ధ నేర్పరితనాన్ని బట్టి ఆ 5 రాజులతో వారు యుద్ధానికి దిగాలి. కానీ వారు అలాగూ చేయలేదు కదా. ఏం చేస్తున్నారు? వెంటనే యెహోషువకు వర్తమానం పంపి మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి అని వర్తమానం పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది దేవుని ఆశ్రయించినటువంటి క్రమాన్నిగా మనం చూస్తూ ఉన్నాం కదా. 9వ అధ్యాయంలో ఏ దేవుడితో అయితే వారు ప్రమాణం చేయబడ్డారో ఆ దేవుణ్ణి వారు ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా వారు ఒకప్పటి గిబియోనీలు అయితే వారు నేరుగా యుద్ధానికి దిగాలి కదా. వారికి ఉన్న శక్తి, వారికి ఉన్న యుక్తిని బట్టి నేరుగా యుద్ధానికి దిగాలి, శూరులు, ఎందుకంటే వారు శూరులు కదా. కానీ వారు అలాగూ చేయలేదు. దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా, యెహోషువను సహాయం కోరినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం పిల్లలారా. కనుక నమ్మిన మనం కదా కొన్నిసార్లు అనుకోనటువంటి పరిణామాలు గుండా వెళ్ళవలసి వస్తుంది కదా. మనం ఊహించినటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది కదా. వాస్తవానికి గిబియోనీలు అనుకొని ఉండకపోవచ్చు కదా. అసలు దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా. మిత్రులే, అమోరీ రాజులే మా మీదకి వస్తారనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఇశ్రాయేలీలతో ఆల్రెడీ సంధి చేసుకున్నారు, వస్తే ఇశ్రాయేలీలు రావాలి, ఇంకెవరు రావడానికి లేదు. ఆ ఇశ్రాయేలీలతో ఆల్రెడీ సంధి చేసుకున్నారు, ఆ ప్రమాణం చేసుకుని ఇక ఇశ్రాయేలుతో యుద్ధమే లేదు, వారికి ఇక నెమ్మది అని వారు తలంచారు. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినాయి? మిత్రులే శత్రువులుగా మారి యుద్ధానికి వచ్చారు కదా. విశ్వాస యాత్రలో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి అని మనం గమనించినప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 28వ కీర్తన 28వ కీర్తన 7వ చరణం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక
నాకు సహాయము కలిగెను, కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను అన్నాడు కదా. ఇక్కడ 7వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం, కీర్తనాకారుడైన దావీదు ఆయన అనుభవపూర్వకంగా ఏమంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము అంటూ నాకు సహాయము కలిగెను అన్నాడు కదా. మన ప్రభువు ఎవరంటే ఆయన మన ఆశ్రయం, మన ఆశ్రయ దుర్గం, ఆయన మన కేడెం, ఆయన మన సహాయకుడు, ఆయన మన రక్షకుడు కదా. ఇలాగ ఎన్నో మనం ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన, ఆశ్రయించదగిన గొప్ప సహాయం మన ప్రభువు కదా. ఆయన నా ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము అంట. కనుక మనం అనుకోని పరిస్థితులు గుండా, పరిణామాలు గుండా వెళ్ళినప్పుడు మనం ఆశ్రయించవలసింది ఎవరంటే మన ఆశ్రయదుర్గమైనటువంటి మన ప్రభువునే కదా. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదా. కొన్నిసార్లు మన పరిజ్ఞానం, మన ఆలోచన కదా మనుషుల ఆశ్రయంకి మనం వెళ్తాం, కానీ దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు కదా. ఆయన్ను ఆశ్రయించేటువంటి అనుభవంలో ఉండాలి అని మనం గమనిస్తున్నాం. అలాగూ ఆశ్రయించగా గిబియోనీలు వారి జీవితంలో జరిగిన సంగతిని మనం గమనించినప్పుడు తిరిగి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయమే 7వ వచనం చూడండి. 7వ వచనం, యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ, పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి అన్నాడు కదా. వర్తమానం అందిన వెంటనే యెహోషువ అతని యొద్దన్న యోధులు, పరాక్రమం గల శూరులందరూ గిల్గాల్ నుండి వారు గిబియోనుకు బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో 8వ వచనంలో ఒక మంచి మాటను మనం గమనిస్తాం. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోవాతో సెలవీయగా అన్నాడు కదా. ఆ మాటను మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా యెహోషువతో, ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడంటే వారికి భయపడకుము అంటూ నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను అన్నాడు కదా. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను అనలేదు కదా. ఏమన్నాడు? నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను కదా. పాస్ట్ టెన్స్, ఉన్నాను అంటే పాస్ట్, ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మనం అడ్రస్ చేసేటప్పుడు అప్పగించి ఉన్నాను అంటాడు కదా. అంటే ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నాడు కదా దేవుడు ఆయన మాటల ద్వారా యెహోషువకు, ఇశ్రాయేల్ ప్రజలకు ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నాడంటే మీకు అప్పగించి ఉన్నాను, అప్పగించి ఉన్నాను అంటున్నాడు కదా. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండంలో కూడా చూడండి 3వ అధ్యాయం, మోషేతో కూడా ఇలాగనే మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనములను, అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను అన్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను అన్నాడు కదా. అప్పగిస్తున్నాను అనలేదు, అప్పగించి ఉన్నాను అన్నాడు. ఇక్కడ మోషేతో మాట్లాడుతున్న విధానం, అక్కడ యెహోషువతో మాట్లాడుతున్న విధానం కదా. కాలము వేరు కదా. ఆ కాలం వేరు, మోషేతో మాట్లాడిన కాలం వేరు, యెహోషువతో మాట్లాడిన కాలం వేరు. మోషేతో అంత మాత్రమే కాదు, అప్పుడున్న నాయకత్వం వేరు, ఇప్పుడున్న నాయకత్వం వేరు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు? యెహోషువ నాయకత్వంలో ఉన్నారు కదా. కాలాలు మారినా కదా, నాయకత్వం మారినా కదా, ఆయన ఇశ్రాయేలీయుల పట్ల, తాను ఏర్పరచుకున్న జనాంగం పట్ల ఆయన యొక్క ఆ యొక్క విధానం, లేదా వారిని భద్రపరిచి, వారిని కనికరించి, వారిని సహాయం చేసే ఆ విధానం మనం గమనించినప్పుడు నేను మీకు అప్పగించి ఉన్నాను, అప్పగించి ఉన్నాను అనే మాటను మనం చూస్తున్నాం. దేవునిలో ఎంత అష్యూరెన్స్ను మనం గమనిస్తున్నాం. ఏ కాలమైనా కూడా కదా, ఏ నాయకత్వం అయినా కూడా కదా, ఎవరి నాయకత్వం కింద ఉన్నా కూడా ఆ ప్రజలను ఆయన విడిచిపెట్టలేదు కదా.
ఈనాడు విశ్వాసులమైనటువంటి మనము ఆయనను మనం ఆశ్రయించినప్పుడు కదా, ఆయన వైపు మనం చూసినప్పుడు కదా, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అప్పగించి ఉన్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి, 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు కదా. ప్రభు ఏ రీతిగా ఆయన నిశ్చయతను, అష్యూరెన్స్ను కనబరుస్తూ ఉన్నాడు అంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అంటున్నాడు కదా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కదా. విశ్వాసులమైన మనం ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది, మన మనసులో ఉంచుకోవాల్సింది ఏమిటంటే, ఆయన మనకు తోడుగా ఉన్నాడు కదా. కొన్నిసార్లు మనల్ని కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా. అన్ని పరిస్థితులు అన్నీ బాగుంటే మనతో ఉంటారు, కానీ పరిస్థితులు బాగలేనప్పుడు కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. కానీ ఎంతమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు కదా. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు అనే ఆ స్పృహను మనం ఎల్లప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. అంత మాత్రమే కాదు, భయపడకుము, నేను నీ దేవుడును అన్నాడు, దిగులు పడకుము, నిన్ను బలపరుతును అన్నాడు, నీకు సహాయం చేయవాడును నేను అన్నాడు కదా. ఏ విషయంలోనైనా భయపడుతున్నామా, దిగులు పడుతున్నామా, ఆలోచన చేయాలి. ప్రభు మనకిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. భయపడకము, నేను ధైర్యం ఇస్తాను అంటలేదు కదా. ఏమంటున్నాడు, పైన వచ్చినలో తోడుగా ఉన్నాను అంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. అంటే మనం కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఇంకా భయపడటానికి అవకాశమే లేదు. నిజంగా ఆ ప్రభువు మనకు అర్థమైనప్పుడు, ఆయన శక్తి, ఆయన మహత్యం, ఆయన ఉన్నతత్వం కదా, ఆయన మహిమ, ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడం, అసలు ఏ విషయంలో కూడా దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడుని నేనే అన్నాడు కదా. నిస్సహాయ స్థితిలో ఉన్నావా, ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేయవాడును నేనే అని మాట్లాడుతున్నాడు. కనుక ఆనాడు గిబియోనీలకు అలాగే ధైర్యం ఇచ్చాడు, బలపరిచాడు, సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. క్రొత్త నిబంధనలో రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అంటున్నాడు కదా. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు కదా. ఆనాడు గిబియోనీల పక్షమున ఎవరున్నారు కదా. 5 రాజులు ఏకమై వచ్చారు, కానీ వారి పక్షమున ఎవరున్నారు? లిటరల్గా యెహోషువ, ఇశ్రాయేలు ఉన్నాడు, కానీ అసలు వారి పక్షమున ఉన్నది ఎవరు? దేవుడే వారి పక్షమున ఉన్నాడు కదా. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు కదా. కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా లేచేవారు ఉన్నారు కదా, వ్యతిరేకంగా ఆయుధాలు నూరేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు కదా. ఆ ఆయుధాన్ని వారు ఎంత షార్ప్ చేసినా కూడా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మొండి కత్తిలా చేసేస్తాడు. ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇట్లుండగా దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అంటూ 32లో అన్నాడు, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక
మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అన్నాడు కదా. ఈ మాట ఎన్నోసార్లు మనల్ని ఆదరించే మాట కదా, ఎన్నోసార్లు మనల్ని బలపరిచే మాట. ఎందుకంటే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి కూడా ఆయన ఏం చేయలేదు, వెనుతీయలేదు కదా. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి, తన రొమ్మునటువంటి ఆ ప్రియకుమారుణ్ణి మన కొరకు అర్పించడానికి కూడా వెనుతీయనటువంటి ఆ దేవుడు ఏమంటున్నాడు, సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అన్నాడు కదా. ఆయన అనుగ్రహిస్తాడు, సమస్తమును ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అలాగూ యెహోషువ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఆనాడు గిబియోనీలకు ఆయన సహాయం చేసి వారి మీద, అమోరీ రాజుల మీద విజయాన్ని కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హారోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి అన్నాడు కదా. యోధులందరూ వారిని తరిమి హతం చేస్తున్నారు యెహోషువతో పాటు. 11లో వచ్చిన చూడండి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బేత్ హారోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా, వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లు వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి అన్నాడు కదా. గిబియోనీలకు ప్రభు ఎలాగూ విజయాన్ని ఇచ్చాడో, లేదా గిబియోనీలు ఇశ్రాయేలు కలిపి ఆ అమోరీ రాజుల మీద ప్రభు ఎలాగూ వారికి సహాయం చేశాడో, మీకు అప్పగించి ఉన్నానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఎలాగూ వారి పట్ల నెరవేర్చాడు, ఎలాగూ వారి మీద విజయాన్ని కలిగించాడు మనం గమనించినప్పుడు, కత్తివాత కొంతమందిని హతం చేశారు, కొంతమంది పారిపోయి వెళ్ళారు. ఇంకా కత్తివాత హతం చేసిన వారి కంటే వడగండ్ల చేత హతులైనటువంటి వారు ఎక్కువ మంది అనే మాటను 11 ఆఖరిలో మనం గమనిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రకృతిని కూడా ప్రభు ఉపయోగిస్తాడు కదా. వడగండ్ల చేత వారిని హతం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనంతటికీ కారణం ఏమిటంటే, ఒకటి గిబియోనీలు ఇశ్రాయేలీలతో సంధి చేసుకోవటం, గిబియోనీలు ఇశ్రాయేలీలతో సమాధాన పడటం కదా, గిబియోనీలు ఇశ్రాయేలీలతో ప్రమాణం చేసుకోవటం. దాని ద్వారా గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారు. వాస్తవానికి వారు శూరులే, కానీ వారు ఎవరిని ఆశ్రయించారు? యెహోషువను ఇశ్రాయేలీలను ఆశ్రయించారు, యెహోవాను ఆశ్రయించారు. కనుక యెహోవా వారి పక్షమునుండగా ఇక ఎవరు కూడా వారిని జయించలేరు కదా. కనుకనే వారికి అద్భుతమైన విజయాన్ని వారికి అందించాడు కదా. అమోరీ రాజుల 5 రాజులను జయించాడు కదా. ఇశ్రాయేలీలు ఆలోచన చేయకుండానే వాస్తవానికి వారి మీదకి వెళ్ళాలి కదా. ఇశ్రాయేలీలు తలంచలేదు, ఆలోచన చేయలేదు. అసలు వారి ఆలోచన, యెహోషువ ప్రణాళిక ఎలా ఉందో తెలియదు. కానీ అనుకోని రీతిగా 5 రాజులను అక్కడ జయించారు. గిబియోనీలతో పాటు 6, కానీ గిబియోనీలు సంధి చేయబడ్డారు. కనుక మిగిలిన 5 రాజులను, యెరూషలేమును, ఎర్మోను, ఇంకా ఉన్న ప్రాంతాలు, 5 రాజులు అంటే 5 ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు కదా. ఎంత విశేషమైన సంగతి కదా. ప్రభు వారి పక్షంన యుద్ధం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి చేరువచ్చిన మనం గిబియోను, అది కొండ అని దాని అర్థాన్ని మనం గమనిస్తున్నాం. మన ప్రభు ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఆయన నమ్మినటువంటి మనం కూడా ఉన్నతమైన స్థలంలో నివసించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఉన్నతమైన స్థలంలో నివసించాలి అంటే నీతిని అనుసరించి నడవాలి అన్నాడు. యథార్థమైన మాటలు, యథార్థంగా మన మాటలు ఉండాలి అన్నాడు. ఇంకా మనం ఆ కింద వచనాలు, ఆ కింద భాగంలో మనం గమనించినప్పుడు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన భక్తి జీవితం కలిగి ఉండాలి అని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే లోకానికి మనం వెలుగుగా ఉన్నాము. లోకం మనల్ని చూసినప్పుడు మనం ప్రకాశమానంగా ఉండాలి, కానీ ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన భక్తి జీవితం కలిగి ఉండాలి. కానీ దిగజారిపోయినటువంటి భక్తి జీవితం ఉండకూడదు.
కనుక ఉన్నతమైన రీతిలో నివసించాలి, ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన భక్తి జీవితం కలిగి ఉండాలని ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సంధి చేయబడినటువంటి గిబియోనీలను మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రభువు నమ్మిన కారణాన్ని బట్టి కదా కొన్నిసార్లు హింసలు వ్యతిరేకతాయి, కొన్నిసార్లు దూషణ పాలవ్వాల్సి వచ్చింది, కొన్నిసార్లు తిరస్కారానికి గురి కావాల్సి వస్తుంది, కొన్నిసార్లు నిరాకరించబడవచ్చు కదా. ఎన్నో అనుభవాల గుండా వెళ్ళాలి, కొన్నిసార్లు అననుకోనికటువంటి పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఏ రీతిగా యుద్ధాలు గుండా వెళ్ళవలసి వచ్చారో కదా, మిత్రుల ద్వారానే కదా, మిత్రులే శత్రువులైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. కానీ అప్పుడు మనం ఆశ్రయించవలసింది ఎవరినంటే మన ప్రభువుని మనం ఆశ్రయించాలి. ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన ఆశ్రయ దుర్గం, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన కేడెం, ఆయనే మనకు నమ్ముకొనదగిన సహాయం, గొప్ప సహాయం. కనుక ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆశ్చర్యమైన రీతిలో ఆయన మనకి జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడని తేటగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభు ఈ తలంపులు మన వెనుకడిలో దీవించునుగా. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి. మహిమ కలిగిన మా దేవా, దయాళుడు అయిన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాదికాల సంకల్పమును బట్టి క్రీస్తులో మమ్మను ఏర్పరచుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. స్తోత్రములు. తిరిగా ఈ రాత్రికాలం చేరువచ్చిన మాతో మీ లేఖనాల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రం గొప్ప. మేము ఎరిగినటువంటి వారంగా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన భక్తి జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభువా, అననుకూల పరిస్థితుల్లో ప్రభువా మిమ్మల్ని మేము ఆశ్రయించాలి అని మేము జ్ఞాపకం చేయబడ్డాం. మాకు మీరు తోడుగా ఉన్న దేవుడు అని మేము ఎల్లప్పుడూ గుర్తించడానికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల్లో భయపడక, దిగులు చెందక, మీ వైపు త్రిప్పడటానికి, మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయం చేయండి. మెట్టుకు విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపును దయచేయండి. ఆచరించగలిగిన ఆత్మ తీవ్రతను మా అందరికీ దయచేయండి. మెట్టుకు చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని మీరు ఎరుగుదురు ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకునండి. ఒక్కొక్కరిని మీరు కట్టండి. ఏ విషయంలో మేము సరిచేయబడాలో, ఏ విషయంలో మేము దిద్దుకోవాలో, ఏ విషయాల్లో మేము క్రమపరచుకోవాలో మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని దిద్దండి, క్రమపరచండి. దినదినము మీ స్వారూప్యతలోనికి మమ్మను మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రభువా, మా స్థితిగతులు, మా అవసరతలు మీరు ఎరుగుదురు ప్రభువా. ప్రతి ఒక్క అవసరతను మీ మహిమైశ్వర్యాన్ని బట్టి తీర్చండి. ప్రతి ఒక్క పరిస్థితుల్లో మాకు నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. ఇబ్బందికరమైన పరిస్థితులు నుండి దూరపరచండి, సహాయం చేయండి. మెట్టుకు స్థానిక సంఘం నానాటికి క్షేమాభివృద్ధిని దయచేయండి. మీ దృష్టిలో యోగ్యమైన రీతిలో ఎంచబడటానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రేపటి దినం 7వ తారీఖు 15వ తారీఖు మన ప్రియులు తేజ బ్రదర్ అలాగే సిస్టర్ కీర్తన వారిరువురిని ప్రేమించి ఇచ్చిన గర్భఫలం ఇయాన్ శామ్యుల్ ఫస్ట్ బర్త్డే వారు కూడిక ఏర్పాటు చేసుకున్నారు. కనుక రేపటి దినం సాయంత్రం 7 గంటలకు కూడిక ప్రారంభించబడుతుంది. వెన్యూ లాస్ట్ టైం శ్యామన్న వాళ్ళు చేసిన బ్యాంక్వెట్ హాల్లోనే అదే లొకేషన్లో వారు కూడిక ఏర్పాటు చేశారు. కనుక స్థానిక సంఘం అంతటినీ వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. కనుక వీళ్ళందరూ కూడా పాలు పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు.
చేసావా? చేసేవారు